నమస్తే ఫ్రెండ్స్, తెహల్కా న్యూస్కు స్వాగతం. తీన్మార్ మల్లన్న ఒక మామూలు రిపోర్టర్ స్థాయి నుంచి అంటే తీన్మార్ వార్తలు అంటూ ఒక తెలంగాణ యాసలో ఆ కార్యక్రమం జరపడం, ఆ తర్వాత ఆ ప్రోగ్రాం పేరే అతను తీన్మార్ మల్లన్నగా మారడం, తర్వాత అతను క్యూ న్యూస్ స్థాపించడం, ప్రజల పక్షాన పోరాడడం. అంటే బేసికల్గా అతను బడుగు బలహీన వర్గాల తరపునే పోరాడుతూ ఉంటాడు. ఆయన భాష పూర్తి యాస తెలంగాణ ప్రాంతానికి చెందినదిగా బాగా గట్టిగా మాట్లాడుతూ అందరి మన్ననలు పొందాడు. క్యూ న్యూస్ కూడా ఒక గొప్ప యూట్యూబ్ ఛానల్గా కూడా అందరికీ తెలిసింది. కానీ రీసెంట్గా తీన్మార్ మల్లన్న మీద నిన్నటి దినం ఆయన ఆఫీస్ మీద, ఆయన మీద, తర్వాత ఆయన దగ్గర పనిచేసేటటువంటి వ్యక్తుల మీద కూడా ఈ కవితకు సంబంధించిన అది ఏంటి జాగృతి కార్యకర్తలందరూ కూడా దాడి చేయడం జరిగింది. మల్లన్న గారు ఏమనుకోవద్దు, ఒక మాట చెప్తాను, మీకేమన్నా కళ్ళు నెత్తికెక్కి మాట్లాడతారా లేకపోతే ఎట్లా? నాకు తెలంగాణకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్కు నేనేం సంబంధం, నేను మామూలుగా మాట్లాడుతున్నా. నేను కూడా ఒక అభ్యుదయవాదిగా మాట్లాడుతున్నా. మనము ఎవరితోన్నా మాట్లాడేటప్పుడు వాళ్ళ స్థాయికి అనుకుని, ఇప్పుడు నీ దోస్తుతో నువ్వు చనువుగా మాట్లాడచ్చు, నీ బంధువులు చుట్టాలతో నువ్వు చనువుగా మాట్లాడచ్చు. ఒక సీఎం కూతురు, ఆమె ఒక ఎమ్మెల్సీ, ఆమె ఒక రేంజ్ పర్సను, ఆమెను మీరు మాట్లాడేటప్పుడు గారు అని సంబోధించారు కొన్ని చోట్ల. కానీ ఒక పదజాలం కంచం పుత్త మంచం పుత్త, ఆ మాట ఒక మగాడితో మాట్లాడితే తప్పులేదు. ఇప్పుడు అదే పదాన్ని మీరు కేసీఆర్కు ఉపయోగించినా, లేకపోతే మన కేటీఆర్ వాళ్ళ బ్రదర్ కేటీఆర్కు ఉపయోగించిన మంచిదే. కానీ ఒక మహిళతో ఆ పదజాలం వాడడంలో ఎంత తప్పుడు అర్థం వస్తుంది, ఎంత చులకన భావం వస్తుంది. ఇంకా నీ మీద దాడి చేసినారు, మీడియా మీద దాడి జరిగింది, నన్ను చంపే ప్రయత్నం చేశారంటే వాళ్ళ స్థాయి ఏంది, వాళ్ళ రేంజ్ ఏంది, వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్ ఏంటి, ఎంతమంది కార్యకర్తలు, 10 ఏళ్ళు ఒక సీఎంగా చేసినటువంటి ఒక ఫ్యామిలీలోని ఒక మహిళ గురించి మీరు ఆ విధంగా మాట్లాడి, మీరు నిజంగా చెప్పాలంటే మీకు ఆత్మసాక్షి అంతరాత్మ ఏదన్నట్టు క్షమాపణ చెప్పండి ఈ పదానికి. అప్పుడు మిమ్మల్ని మళ్ళీ సెల్యూట్ చేస్తాం. అఫ్కోర్స్ తెలంగాణ యాసలో మాట్లాడినాను, ఇది మామూలు అంటే ఎట్లా మామూలు? కంచం పుత్తు మంచం పుత్తు ఏంది? ఒక మహిళతో మీరు మాట్లాడేటటువంటి అసభ్య పదజాలం కాదు అది. దానికి ఎవరికైనా కడుపు రగులుతుంది. తెలంగాణలో అవసరం లే, తెలుగు తెలిసినవాడు, అర్థం చేసుకున్నాడు ఎవడైనా దాంట్లో తప్పుడు అర్థమే తీసుకుంటాడు. సో మల్లన్న గారు, మీరు చేసిన తప్పు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఈ యొక్క మీడియాల మీద దాడి జరుగుతుందంటే జరుగుతాయి సార్. మీరు ఇంకా ఏ విషయాల్లో కొట్లాడినా కూడా దానికి అర్థం ఉంటుంది. సో ప్రజలారా, నేను చేస్తున్నటువంటి ఈ వార్తలు ఎంతవరకు వాస్తవం మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.